ఓం శ్రీగురుభ్యో నమః. రాజమాతంగి యూట్యూబ్ ఛానల్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు, నమస్కారాలు. మళ్ళీ చాలామంది మొదట్లోనే అందరికీ విన్నవించుకుంటున్నాను, మీ వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పి. విషయాన్ని ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉన్నప్పుడు మనకు కూడా ప్రశాంతంగా క్యాంపులు అవి లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే, గుప్త నవరాత్రుల్లో మన మాఘ నవరాత్రులు అయిపోయింది కదా, శ్యామల నవరాత్రులు. ఇప్పుడు ఈ నవరాత్రులు ఆషాఢ నవరాత్రులు, గుప్త నవరాత్రులు రెండో భాగం వారాహి నవరాత్రులు. వారాహి నవరాత్రులు అంటే చాలా సాంప్రదాయబద్ధంగా జరుపుకునేటువంటివి శాక్తేయులకి. ఇది అందరూ చేయొచ్చా? మొదటిసారి ఇదొక ఉంది, దాని గురించి కూడా మాట్లాడదాం. అయితే ఇవి ఎప్పుడు మొదలవుతున్నాయి అంటే, ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు, అంటే జూలై 6వ తారీఖు శనివారం దగ్గర నుంచి జూలై 15వ తారీఖు సోమవారం దాకా ఈ వారాహి నవరాత్రులుగా మనం భావించి ఆ వారాహి నవరాత్రులను చేసుకోవడం మనం శాక్తేయ సాంప్రదాయం. ఇప్పుడు అందరూ చేస్తున్నారు వారాహి నవరాత్రులు. అంటే ఎవరెవరో ఏవో చేస్తున్నారు. చెయ్యొచ్చా చేయకూడదా అన్న దాని గురించి తర్వాత మనం మాట్లాడుకునే సమస్య. అయితే ఈ నవరాత్రులు ఎలా చేయాలి? జనరల్గా వారాహి నవరాత్రులు అనేటప్పటికి శ్యామల నవరాత్రులాగా ఉదయం సాయంత్రం అలా పూజ చేయడానికి ఇక్కడ చెల్లదు. వారాహి అనగా రాత్రి దేవత. సూర్యోదయానికి ముందే చేయాలి, 2 పూట్ల చేయాలి. సాయంకాలం పూజా సమయంలో 6:30 దాటిక ఎప్పుడైతే మనకి సూర్యాస్తమం అయిందో అప్పుడు మన స్నానం అంతా కంప్లీట్ చేసుకుని మహానివేదనలను తయారు చేసుకుని, మనం మీ గురువులు ఇచ్చినటువంటి సాంప్రదాయ రీత్యా కలశ స్థాపన, లేదంటే ఫోటో పెట్టుకుని చేసుకోవడం, లేకపోతే విగ్రహారాధన చేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఆ విధంగా చేసుకుని రాత్రి 11 అయినా 12 అయినా కూడా ఈ పూజ కంప్లీట్ చేయొచ్చు, తప్పలేదు. 6 గంటల సూర్యాస్తమానం దగ్గర నుంచి మనం మొదలు పెడితే రాత్రి 11 అయినా 12 అయినా కూడా పూజ కంప్లీట్ అయ్యేదని తప్పలేదు. బ్రహ్మాండంగా హోమం కూడా రాత్రి వేళ చేయొచ్చు, యంత్రార్చన చేయొచ్చు, తంత్రార్చన చేయొచ్చు, హోమం చేయొచ్చు, తర్పణం చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ రాత్రి చేయాలి. ఇంకా రెండో సంధ్య పూజ ఎలా చేయాలి? తెల్లవారుజు 3 గంటలకే స్నాన సంధ్యాదులను ముగించుకుని 6 లోపల 5:30 లోపు, ఇప్పుడు మనకి తెల్లవారే టైం 5:30 ఆ లోపు కదా మనకి తెల్లవారుతుంది. సూర్యోదయం 5 ఆ లోపు అనమాట. సూర్యోదయం 5 లోపే ఆ రెండో పూట నైవేద్యం కూడా అయిపోవాలి అమ్మవారికి. ఇది వారాహి నవరాత్రులు చేయవలసిన పద్ధతి. అంతేగాని పొద్దెక్కాక మనం పూజ చేద్దాం మామూలుగా లలిత నవరాత్రులకు కానీ లేదా శ్యామల నవరాత్రులకు కానీ అంటే కుదరదు, అలా చేయకూడదు. ఎందుకంటే వార్తాళిని పగలు ప్రయోగించరాదు. పగలు ఎట్టి పరిస్థితుల్లో వార్తాళి పూజలు చేయకూడదు. ఇది చాలా చాలా తెలుసుకోవాల్సిన విషయం. అయితే ఎవరు పూజ చేయాలి? అందరూ పూజ చేయొచ్చా? సాంప్రదాయం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చేయండి దయచేసి. ఎందుకంటే చాలా ఉగ్రదేవత. సాంప్రదాయం ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి. మీ గురువుల నుంచి తీసుకున్నటువంటి ఏదైనా కాళీ మంత్రం తీసుకున్నా కూడా వారాహి చేయొచ్చు. వారాహి చేయాలన్న తీవ్రదేవత మంత్రం ఎవరైతే సాధన చేశారో వాళ్ళు ఎవరైనా కూడా చేయొచ్చు. కాళీ చేయొచ్చు, కాళీ మంత్రం తీసుకున్న వాళ్ళు చేయొచ్చు, ప్రత్యంగరావు తీసుకున్న వాళ్ళు చేయొచ్చు. అలాగే మీరు ఏంటంటే మిగతా బగడాముఖి కానీ ఇలా ఈ ఉన్నటువంటి దేవతలు ఏవైతే ఉన్నాయో ఆ దేవతలను ఉపాసించేటువంటి వాళ్ళందరూ కూడా, ఆ మంత్రం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేయొచ్చు, తప్పలేదు. అయితే మిగతా వాళ్ళు సామాన్యులు చేయకూడదా? మంత్రం లేనటువంటి వాళ్ళు చేయకూడదా అంటే వాళ్ళు చేయొచ్చు. ఎలా అంటే కలశారాధన లేకుండా మామూలుగా అమ్మవారి ఫోటో పెట్టుకుని, మీకు ఏదో మనకి ఇప్పుడున్న గూగుల్లో ఉన్నటువంటి అన్ని వసతులు ఉన్నాయి, అన్ని రకాలైన అవైలబిలిటీస్ ఉన్నాయి కాబట్టి అష్టోత్తరం కానీ లేదనుకుంటే వారాహి తాలూకా ఉన్నటువంటి స్తోత్రాలు కానీ ఇవన్నీ కూడా చేయొచ్చు, తప్పలేదు. మీరు ఏదో కలిగిన కాటికి మనం నివేదనగా పెట్టొచ్చు. మీ తాలూకా ఎలా పెట్టాలి, యాపిల్ పండు పెట్టాలో లేదంటే ఏదో పెట్టాలో, లేదా బెల్లముక్క పెట్టాలో, లేదా పరమాన్నం పెట్టాలో మీ ఇష్టం, ఏదైనా పెట్టచ్చు. ఇది పెట్టాలని లేదు. అయితే వాళ్ళకి ఎలా చేయాలి? వాళ్ళు 2 పూట్ల చేయొచ్చా అంటే 2 పూట్ల చేయొచ్చు, కానీ పద్ధతి మాత్రం ఇదే. సాయంకాలం దాటిన తర్వాత సూర్యోదయం లోపు ఆ 2 పూజలు అయిపోవాలి. ఇక ఒక డే అంతా కూడా ఖాళీనే. వాళ్ళు ఏ రకంగా చేసుకున్నా ఎవరెవరు దాని తాలూకు సాంప్రదాయం ఇచ్చే వాళ్ళు ఉంటారు. అయితే ఈ నవరాత్రుల్లో ఆఖరి రోజు అయినటువంటి నవమి రోజు మాత్రం ఖచ్చితంగా మీకు సాధ్యమైనంత వరకు కన్య పూజ చేయడం చాలా సాంప్రదాయం. కన్యని పిలిచి కన్య పాదాలకి పూజ చేసి మన శక్తి కొలది
మనం ఏం పెట్టినా వస్త్రం లేదు, జాకెట్ ముక్క పెట్టగలిగితే జాకెట్ ముక్కనే పెట్టి భోజనాన్ని మన తాలూకా స్థితి బట్టి భోజనం పెట్టి, లేదా అంటే అట్లీస్ట్ మనకు అది కూడా లేకపోయినట్టు పానకమైన బెల్లం పానకం మాత్రం మర్చిపోండి. బెల్లం పానకంలో మిరియాలు వేసిస్తే ఆ అమ్మవారికి నివేదన పెట్టింది ఇస్తే అమ్మవారు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలా చేయొచ్చు. అలా చేసి ఆ అమ్మవారికి ఇచ్చిన తర్వాతే మిగతాదంతా కూడా మీరు చేసుకోవాలి. అంటే మీ తాలూకు భోజన కార్యక్రమాలన్నీ కానివ్వాలి. కన్య పూజ మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ప్రధానమైనటువంటిది ఇక్కడ స్త్రీనే దేవతగా పూజించడం. దేవతలు అన్నది ఎక్కడో మనకు కనిపించరు. మనకు కనిపించే ప్రతి స్త్రీలోని అమ్మవారు ఉంది. అమ్మవారు అంటే ఎక్కడో మనకి ఏ లోకల్లోనూ ఉన్నటువంటి కొన్ని వేల కాంతి సంవత్సరాల పైన ఉన్నటువంటి అమ్మవార్ల గురించి కాదు, ముందు మన కంటి ముందు ఉన్నటువంటి ఇక్కడ తిరుగుతూ మన కళ్ళ ముందే ఉన్నటువంటి మన అక్క చెల్లెళ్ళు కానీ, లేదా మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, పక్క వాళ్ళు కానీ, ఎక్కడైనా ఎవరైనా కూడా అందరూ దేవతలే. సర్వం వాళ్ళందరూ కూడా స్త్రీలను దేవతలే. మరొక విషయం ఏంటంటే, ఈ నవరాత్రులు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, గురువుగారు మమ్మల్ని ఏం చేయమంటారు, ఈ మధ్య మేము యూట్యూబ్లో చూస్తున్నాం కదా అని చెప్పి నన్ను అడుగుతున్నారు. అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఈ దేవత ఆ దేవత అని లేదు. మొత్తం నవరాత్రులు అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి నవరాత్రులు, ఇప్పుడు కావు దీనికంటూ ఉన్నది. అయితే శాక్తేయం గురించి మాట్లాడంటే శాక్తేయం తెలియాలి. శాక్తేయం తెలియకుండా శాక్తేయం గురించి మాట్లాడితే అది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. మాట్లాడకూడదు దాని గురించి. ఎందుకంటే ఎవరి తాలూకా పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. నేను వేరే దాంట్లో మాట్లాడాలి అంటే, వేరే ధర్మంలో మాట్లాడాలన్నా, వేరే దాంట్లో మాట్లాడాలన్నా కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ నాకు తెలియదు కాబట్టి, ఆ విధి విధానం నాకు తెలియదు కాబట్టి. పుస్తకాలు అన్నవి 10 మంది రాస్తారు, 10 రకాల పుస్తకాలు రాస్తారు. అలాగే ఏంటంటే శాస్త్రాలు కూడా ఒకటి అలా ఉంటుంది, ఒకటి ఇలా ఉంటుంది. ఆ శాస్త్రాన్ని పట్టుకుని, పుస్తకాన్ని పట్టుకుని, ఏదో పట్టుకుని అమ్మవారిని పూజించకూడదు అనడం మాత్రం అది కరెక్ట్ కాదు. దాన్ని ఎవరు కూడా దయచేసి మీరు తీసుకోకండి. మీరు ఆనందంగా చేయండి, కానీ పద్ధతి మాత్రం ఇలాగే చేయండి. ఇక మా పీఠంలో ఏం జరుగుతాయి, మాది ఎప్పుడు మీకు తెలిసినట్టు మా సాంప్రదాయం వామాచారం. మా వామాచార సాంప్రదాయం ప్రకారంగానే ఇక్కడ వార్తాళిని సేవించడం జరుగుతుంది. అంటే మామూలుగా ఉన్నటువంటి దాంట్లో శ్రీ సూక్తి విధానంతో అంగపూజ అష్టోత్తరం, అభిషేకం, తర్వాత యంత్రార్చన, తర్పణం, యంత్రార్చన, హోమంతో ముగుస్తుంది ఒక పూట కార్యక్రమం. అలాగే ప్రాతకాలంలో కేవలం తర్పణం, హోమం, ఈ పూజ సహస్రనామార్చన వాటితో ప్రాతకాలం ముగుస్తుంది. ఇది 9 రోజులు ప్రతిరోజు చేసేటువంటి కార్యక్రమాలు మా పీఠంలో. కాబట్టి అందరూ అంటే ఉన్నటువంటి వాళ్ళ మంత్రసిద్ధులు కావాలి. అందరూ మంత్రం చేయండి. మంత్రం చక్కటి గురువుల దగ్గరికి వెళ్ళి మంత్రాన్ని ఉపదేశం చేయమని చెప్పి అడగండి. ఉపదేశం తీసుకోండి, మంత్రాన్ని చేయండి. హిందూ సంస్కృతిలో మంత్రంకి హోమానికి ఉన్న శక్తి దేనికి లేదు. కాబట్టి ఏంటంటే మంత్రాలు చేయాలి. మన తాలూకా బాధలు వస్తున్నాయి, మన తాలూకు కర్మలను మోయాలి అంటే, కర్మను మోయగల శక్తి మనకు కావాలి అంటే మనం కర్మ చేయాలి. అంతేగాని మన కోరికలు తీరడం గురించి కాదు. ఈ హోమం చేస్తే రాజును అవుతాం, ఆ హోమం చేస్తే శత్రుని చెప్తే, ఈ హోమం చేస్తే లేదా ఆ దేవతను పూజ వశీకరణం, ఇవన్నీ తప్పుడు మాటలు. అవేం కావు, అలాంటివి ఉండవు. మీలో శక్తులు పెరుగుతాయి. మీరు ఏదైనా బాధ వస్తే అనుభవించడానికి తగ్గ మీకు శక్తి ఉంటుంది. మీరు ఆకలేస్తే తట్టుకునే శక్తి వస్తుంది, లేదా ఆకలేస్తే మీకు ఇంత ప్రసాదం దొరుకుతుంది. మీకు ఏదో ఒక పెద్ద దెబ్బ తగలాలి, చాలా పెద్ద దెబ్బ తగలాలి, ఒక కొబ్బరి చెట్టు నుంచి ఒక కాయ పడి బుర్ర చెక్కలవ్వాలి. కానీ అమ్మవారిని సేవించడం వల్ల లేదా దైవాన్ని సేవించడం వల్ల ఏమవుతుందంటే, అదే కొబ్బరి చెట్టు కింద మీరు నిల్చున్నప్పుడు కొబ్బరి పింజి పడుతుంది. అప్పుడు కూడా ఆ కర్మ జరిగినట్టే, కానీ కర్మ శాతంలో తేడా ఉంటుంది. కాబట్టి కర్మకి ఎవరు కూడా తప్పించలేరు. మొన్న మీరు చూసినటువంటి మన ఆంధ్ర రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈ ఈ ఎలక్షన్లో మీరు చూశారు. ఎంతమందో ఎన్నో పూజలు చేశారు. ఆ పూజలన్నిటికీ అయిందా? కర్మ కారకుడు. కర్మని ఎవ్వరు తప్పించలేరు. ఆ కర్మని చేసినటువంటి దాంట్లో చాలా ఇబ్బందులు పడేటువంటి సిచ్యువేషన్. అందుకనే అలాంటి కర్మలు చేయకూడదు. ఎప్పుడు ఏ రకమైనటువంటి చెడు కర్మలు మనం చేయకూడదు. చాలా జాగ్రత్తగా, సావధానంగా మనం ఉండాలి. అమ్మవారిని మనం ఎందుకు అర్చిస్తున్నామంటే, మనం బాగుండడంతో పాటు మన సమాజం అంతా బాగుండాలి, మన చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలి. అంతేగాని మనం ఒక్కడమే బాగుండాలి, ఎదుటి వాళ్ళు పాడవాలి, లేదా వశీకరణ విద్యలు, లేదా ఈ ఉన్మాద విద్యలు, ఇలాంటి విద్యల్లోకి ఎప్పుడు వెళ్ళకూడదు. అవైతే ఉన్నాయి లేదా అని తర్వాత, కానీ వెళ్ళకూడదు. చాలా ప్రశాంతంగా అందరూ ఈ నవరాత్రులు ఆచరించి అమ్మవారి కృపకు పాత్రులై మీరందరూ కూడా కుటుంబంతో, పిల్లలతో సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, మాతంగ కన్యక మనసాస్మరామి. మాతంగేశ్వర్యే నమః.